ఒక మంచి చిత్రకారుడు ఉన్నాడు, బొమ్మలు గీసేవాడు. అద్భుతమైన చిత్రకారుడు. ఆయన బొమ్మలు వేస్తే అది బొమ్మ కాదు, రియల్ గా కనబడేటట్టుగా ఉంటది అన్నమాట. అలాంటి వ్యక్తి ఒక స్త్రీ ఒక బొమ్మను గీశాడు. ఆమె బొమ్మ గీస్తే ఆమె తల మీద ఒక బుట్ట పెట్టుకొని ఆ బుట్ట మీద రొట్టెలు ఉన్నట్టుగా బొమ్మ గీశాడు. రియల్ గా ఉన్నట్టుగా కనబడే బొమ్మ అది. ఆ బొమ్మ బుట్ట పైన రొట్టెలు. అది పెయింటింగ్ చేసిన తర్వాత ఆరడానికి బయట ఎండలో పెట్టాడు. పక్షులు వచ్చాయి, కాకులు వచ్చి ఆ రొట్టెలు నిజమైన రొట్టెలు అనుకొని తినడానికి ట్రై చేశాడు. అంటే పక్షులు కూడా గుర్తుపట్టలేదు అది బొమ్మ అనుకొని, రియల్ రొట్టెలు అనుకొని తినడానికి ట్రై చేస్తున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అబ్బో, పక్షులు కూడా గుర్తుపట్టలేనంతగా న్యాచురల్ గా బొమ్మ గీశాడు, ఎంత గొప్ప మేధావి, ఎంత కళాకారుడు అని అందరూ పొగుడుతా ఉంటే ఒక ఆయన వచ్చి అంత బాగానే గీశాడు కానీ ఒక లోపం అయితే ఉందయ్యా ఈ కళాకారులు అన్నాడు. ఈ ముసలోళ్ళకి ఎప్పుడు చాదస్తమే, మనం ఏది మంచి అంటమో వీళ్ళు దాంట్లో ఏదో ఒక లోపాన్ని వెతుకుతారు వీళ్ళు అనుకొని అందరూ గులుక్కున్నారంట. సరే సార్, మీకు ఏం నచ్చలేదు చెప్పండి, దాంట్లో ఏమి ఆ కళాకారుడు చేసిన పొరపాటు ఏముంది అని అంటే, అయ్యా ఆ కళాకారుడు బొమ్మ చాలా బాగా గీశాడు, అయితే రొట్టెలు న్యాచురల్ గా ఉన్నట్టు చేయగలిగాడు కానీ ఆ స్త్రీని మాత్రము రియల్ గా బ్రతుకున్న స్త్రీ లాగా చేయలేకపోయాడు ఆయన. ఒకవేళ ఆ స్త్రీ కూడా జీవమున్న స్త్రీ లాగా కనబడితే పక్షులు అంత ధైర్యంగా వచ్చి ఆ రొట్టెలను ముట్టుకునేవి కాదు. అంటే అర్థమైందా మీకు? కిందున్న బొమ్మని న్యాచురల్ గా వేయలేకపోయాడు. అది కూడా న్యాచురల్ గా ఉంటే పక్షులు రావడానికి కొంచెం ఆలోచించేవి. వాటికి అర్థమైపోయింది కిందున్న దానికి జీవం లేదు, ఆ రొట్టెలో జీవం ఉన్నాయి అనుకున్నాయి. కాబట్టి పక్షులు ధైర్యంగా వచ్చి ఆ రొట్టెను తినే ప్రయత్నం చేస్తున్నాయి. కిందున్న బొమ్మలో జీవం లేదని వాటికి తెలిసిపోయింది. ఇప్పుడు వినండి, యోసేపు స్టోరీలో పక్షులు వచ్చి నీ తల మీద ఉన్న రొట్టెలు తింటున్నాయి అంటే అర్థం ఏంటి? కిందున్న మనిషికి అయిపోయింది బాబు, నీ పని అయిపోయింది, నీలో జీవం లేదు, ఉంటే పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయేవి కాదు. సేమ్ విత్తనాలు జల్లే ఉపమానకు వెళ్ళండి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఏం చేశాయి? పక్షులు వచ్చి విత్తనాలు ఎత్తుకొని వెళ్ళి. త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరనగా వాక్యాన్ని వినియు అంగీకరించని వారు, విశ్వసించని వారు, స్పిరిచువల్ గా చచ్చిన వారు అని అర్థం. అలా చచ్చిన వారి దగ్గరకే పక్షులు వచ్చి అమాంతంగా దేవుని వాక్యాన్ని దొంగిలించేస్తాయి. అంటే వారి లోపల దేవుని వాక్యం ఫలించదు అని. ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాను కదా, పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయా? మీ హృదయంలో నుండి విత్తనాలు ఉన్నాయా? పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయంటే మీ బతికేంటి? మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ అని అనాల్సి వస్తుంది. ఇప్పుడు అనట్లేదు, వాక్యాన్ని విని కూడా ఏంటో సార్ గుర్తుండట్లేదు, పోయిన వారు ఏం చెప్పారో కూడా గుర్తులేదు అంటే పక్షులు వచ్చి రోజు ఎత్తుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ వాక్యం మీ లోపల ఏమీ కార్యం జరిగించట్లేదు, ఫలించట్లేదు అని అంటే పక్షులకు ఛాన్స్ ఇస్తున్నారు. పక్షులకు ఛాన్స్ ఇస్తున్నారంటే మీ లోపల జీవం లేదని వాటికి. పక్షులు అనగా అక్కడ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. సాతాను వచ్చి దేవుని వాక్యాన్ని ధైర్యంగా మీ హృదయంలో ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు అంటే వాడికి తెలిసిపోయింది, నేను ఎంత ధైర్యంగా వీళ్ళు ముట్టుకున్నా వీళ్ళేం నన్ను ఏం చేయలేరు, వీళ్ళ లోపల జీవమే లేదు, నాతో ఫైటింగ్ ఏం చేస్తారు వీళ్ళు? ప్రార్థన ఉందా వీళ్ళకి? వాక్యం చదువుతున్నారా? పాటలు పాడుతున్నారా? అసలు భక్తి ఏమైనా ఉందా వీళ్ళకు? నేను వస్తే నాతో పోరాడడానికి సామర్థ్యమే లేదు వీళ్ళకి, చచ్చిపోయారు వీళ్ళు అనుకొని ధైర్యంగా వచ్చి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో మీరు నిర్జీవంగా ఉన్నారా, జీవంగా ఉన్నారా? ఈ రెండు కళల భావాలు నీ జీవితంలో కూడా నెరవేరుతాయి. ఏది నువ్వు అవకాశాన్ని ఇస్తే ఆ కళ భావం నెరవేరుతుంది. కోల్పోయిన స్థాయిని తిరిగి పొందుకునే అవకాశం ఉంది, లేదా పూర్తిగా తీర్పులోనికి వెళ్ళే పరిస్థితి రాబోతుంది. మీరు బైబిల్లో చూడండి, ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఉంటుంది, రాజుల గ్రంథం కూడా ఉంటుంది. పక్షులు వచ్చి నీ మాంసమును తింటాయి అనే మాట దేవుని తీర్పుని జ్ఞాపకం చేస్తున్నాయి, శిక్షని జ్ఞాపకం చేస్తున్నాయి.